Once again, good morning to all. I'm Sinvas. Friends, today I'm going to discuss on. On means మీద. Friends, on అనేది ప్రిపోజిషన్ కదా. ఏంటిది ఆన్ అంటే ప్రిపోజిషన్. ఇప్పుడు ఆన్ ఎలా వాడాలి? ఆన్ అంటే అర్థం ఏంటిది? మీ పైన అని అర్థం. ఇప్పుడు పైన ఇలా ఉండి టచ్ ఉంటే ఆన్ అంటాం, టచ్ లేకపోతే ఓవర్ అంటాం. ఓకేనా? ఆన్ అంటే టచ్ ఉండాలి, కింద ఉండి టచ్ ఉంటే బెనీత్ అంటాం, లేకపోతే అండర్ అంటాం. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు టచ్ లేదు కాబట్టి ఆన్ అనదు, టచ్ ఉంటేనే ఆన్ అనాలి. ఇప్పుడు ఇది టచ్ ఉంది, పైన ఉండి ఇక ఇలా టచ్ ఉండాలి, టచ్ ఉంటే ఇది ఆన్ అంటాం. అయితే ఇది ఎన్ని రకాలుగా వాడతారు ఫ్రెండ్స్ అంటే, ప్లేస్ వచ్చినప్పుడు, టైం వచ్చినప్పుడు, కాజ్ ఏదైనా కారణం ఉంటే, మెంబర్షిప్, నేను పలానా దాంట్లో మెంబర్షిప్ అన్నప్పుడు, దేని గురించి మాట్లాడినప్పుడు, ఆబ్జెక్ట్ అంటే ఉద్దేశము, ఇట్లా. నెక్స్ట్ నేను పలానా తారీఖు నాడు కలుస్తాను అని టైం చెప్పినప్పుడు కూడా ఆన్ వాడతాం ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, ఆన్ అంటే అర్థం ఏంటిది? పైన లేకుంటే మీద. ప్లేస్ వచ్చినప్పుడు, ప్లేస్ ఐ కీప్ మై బుక్స్ ఆన్ ద టేబుల్ అంటే నా బుక్స్ దేని మీద ఉన్నాయి? టేబుల్స్ పైన ఉన్నాయి. అంటే టేబుల్ మీద ఉంటాయి కదా ఫ్రెండ్స్. ఐ కీప్ మై బుక్స్ ఆన్ ద టేబుల్ అనాలి, ఆన్ ద టేబుల్. ఒకవేళ ఐ కీప్ మై బుక్స్ ఆన్ ద టేబుల్ అన్నావు అనుకో, అది రాంగ్ ప్రొనౌన్సియేషన్ అవుతుంది. సో ఐ కీప్ మై బుక్స్ ఆన్ ద టేబుల్. డిడ్ యూ అండర్స్టాండ్? ఐ కీప్ మై బుక్స్ టైం వచ్చినప్పుడు, ప్లేస్ వచ్చినప్పుడు, ఐ కీప్ మై పలానా ప్లేస్లో ఉన్నాయి అని చెప్పాలన్నప్పుడు ఐ కీప్ మై బుక్స్ ఆన్ ద టేబుల్. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఐ వాజ్ బోర్న్ ఆన్ అనాలి. ఐ వాజ్ బోర్న్ ఆన్ 10th April. నేను 10వ తారీఖు ఏప్రిల్ 10కి నేను జన్మించాను అని చెప్పాలి. ఐ వాజ్ బోర్న్ ఆన్ అనాలి. ఇక్కడ ఐ వాజ్ బోర్న్ ఇన్ అనొద్దు, ఐ వాజ్ బోర్న్ ఆన్ అని చెప్పాలి. ఐ వాజ్ బోర్న్ ఆన్ 10th April. నెక్స్ట్ కాజ్, ఏదైనా కారణం ఉంటే. ఈ డస్ ఎవ్రీథింగ్ ఆన్ మై అడ్వైస్. ఈ డస్ ఎవ్రీథింగ్ ఆన్ మై అడ్వైస్ అంటే అతడు ఏది చేసినా నా సలహాతోనే చేస్తాడు అని అర్థం. ఈ డస్ ఎవ్రీథింగ్ ఆన్ మై అడ్వైస్, ఆయన ఏది చేసినా నా సలహా ద్వారానే చేస్తాడు. నెక్స్ట్ మెంబర్షిప్ వచ్చినప్పుడు హీఈస్ ఆన్ ద మెంబర్ ఆఫ్ ద పార్లమెంట్. అతడు పార్లమెంట్లో ఒక సభ్యుడు అని చెప్పినప్పుడు కూడా హీఈస్ ఆన్ వాడాలి. అప్పుడు హీఈస్ ఆన్ ద మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అని చెప్పాలి. నెక్స్ట్ ఆన్ ఇంకెప్పుడంటే దేని గురించి అయినా మాట్లాడుతున్నప్పుడు అప్పుడు కూడా ఆన్ వాడాలి. మై ఫ్రెండ్ స్పోక్ ఆన్ ద పొల్యూషన్. మా ఫ్రెండ్ పొల్యూషన్ గురించి మాట్లాడుతున్నాడు, లేకుంటే కారు గురించి మాట్లాడుతున్నాడు, నేను కారు గురించి మాట్లాడాను, లేకుంటే ఐఎమ్ టాకింగ్ ఆన్ కార్ అని చెప్పొచ్చు. అబౌట్ అయిన సందర్భాలు వాడతాం, ఆన్ కూడా వాడచ్చు. ఐఎమ్ టాకింగ్ ఆన్ కార్, నీ కార్ గురించి నీ క్లాస్ మీద మాట్లాడుతున్నాను అని కూడా మాట్లాడవచ్చు. నెక్స్ట్ నేను పొల్యూషన్ గురించి మాట్లాడుతున్నాను, ఇక్కడున్న వాతావరణం గురించి మాట్లాడుతున్నాను అన్నప్పుడు కూడా ఆన్ వాడతాం. ఆబ్జెక్ట్ మీన్స్ ఉద్దేశం. ఐఎమ్ ఇంట్రెస్ట్ ఆన్ డూయింగ్ పీజీ. నేను పీజీ చేయాలని, నాకు పీజీ చేయాలని ఆసక్తి ఉంది, అప్పుడు కూడా ఆన్ వాడాలి, ఆన్ వాడాలి. ఐఎమ్ ఇంట్రెస్ట్ ఆన్ డూయింగ్ పీజీ. ఐఎమ్ ఇంట్రెస్ట్ ఆన్ టీచింగ్. అట్లా మన ఇష్టం ఉన్నది. నెక్స్ట్ నేను మండే రోజు కలుస్తాను అని చెప్పినప్పుడు కూడా ఐ విల్ మీట్ యూ ఆన్ మండే అని చెప్పాలి, ఆన్ మండే అని చెప్పాలి. నేను October 12th దసరా పండుగ కదా, ఆ రోజు 12th కలుస్తానని చెప్పినప్పుడు కూడా ఐ విల్ మీట్ యూ ఆన్ 12th October అని చెప్పాలి. అప్పుడు కూడా ఆనే వాడాలి. అంటే ఆన్ అంటే ఏంటిది ఫ్రెండ్స్? పైన ఉండి టచ్ ఉన్నప్పుడు ఆన్ వాడతాం. ప్లేస్ వచ్చినప్పుడు,
టైం వచ్చినప్పుడు కారణం ఏదైనా ఉన్నప్పుడు, నెక్స్ట్ మెంబర్షిప్ ఉన్నప్పుడు, దేని గురించి మాట్లాడుతున్నప్పుడు, నెక్స్ట్ ఏదైనా ఉద్దేశం ఉన్నప్పుడు, నేను పలానా రోజు పలానా వారం పలానా తారీఖు నాడు కలుస్తాను అని చెప్పినప్పుడు కూడా ఆన్ వాడతాం ఫ్రెండ్స్. ఓకేనా? ఆన్ గురించి ఇన్ గురించి ఒక్కొక్కటి ప్రతిరోజు ఈ విధంగా ఆన్ గురించి కానీ కొన్ని ప్రిపోజిషన్స్, కొన్ని కంజంక్షన్స్ రోజు ఒకటైనా రెండైనా టీచ్ చేయాలని ఆశ. కాబట్టి ప్లీజ్ కీప్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.